హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇంకా మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో గార్డెన్ చూపిస్తున్నానండి. ఇంకా మార్నింగ్ లెగ్గానే బయటకొచ్చానమాట. ఇంకా పక్షుల సౌండ్లు, ఫ్రెష్‌నెస్ అసలు భలే ఉంది. ఇంకా గణేశుడు చూసారా? స్టార్టింగ్ భలే ఉంది కదా గేట్‌కి. ఇదిగోండి సంథింగ్ ఇదే మొక్కో నాకు తెలీదండి. ఐ థింక్ మా హస్బెండ్ ఏమో చిక్కుడుకాయలదన్నారు. కానీ చిక్కుడుకాయదైతే కాదు. ఇంకేదో సంథింగ్ అది పాదు నాకు మర్చిపోయాను గుర్తులేదు. ఇవన్నీ చాలా వరకు మనీ ప్లాంట్స్ అండి. ఎందుకంటే పక్కన బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది కదా! చాలా వరకు మొక్కలు పోయినియి. ఎక్కువ తులసమ్మ అండ్ అలా ఉన్నాయి. ఇంకా కొంచెం ఇండోర్ ప్లాంట్స్, ఔట్‌డోర్ ప్లాంట్స్ అన్నట్టు అలా ఉన్నాయన్నమాట. శంఖం చెట్లు అలాగా. ఇంగోండి గైస్. తర్వాత అమృతపాణి ఉంటుంది కదా! అదొక చెట్టు, పపాయ చెట్లు ఇంకా అలా ఎక్కువ తులసమ్మ ఉన్నారనమాట. తులసమ్మ ఎంత మంచిగా ఉంటే అంత హ్యాపీ అనమాట. గుడ్ వైబ్స్ వస్తాయి. ఇంకోండి ఇవన్నీ పప్పాయ అవి. ఇంక ఈ చెట్లు శంఖం చెట్లు అనమాట. సంథింగ్ ఇదేదో చెట్టు అండి. ఇదే అనుకుంటా అమృతపాణి సంథింగ్ ఏదో ఇచ్చారు గిఫ్ట్ కింద. మొక్క అలా వేస్తే ఇంకా అలా పెద్దదవుతూ ఉందండి. ఇంకొకటి వచ్చి మనకి పొద్దుతిరుగుడు పువ్వా లేకపోతే అదేదో అంటారు కదా, ఇయర్లీ వన్స్ పారిజాత పుష్పం అదనుకుంటా ఒకటి. నాకు అంత గుర్తులేదండి, చాలా లాంగ్ కదా. తను ఉంటే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ పొట్లం లిల్లీ ఫ్లవర్స్ ఇవన్నీ చెప్పాను కదండి. ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి అనమాట. వీటిని ఏదో పేరుతో పిలుస్తారండి. మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో చెప్పండి గైస్. సమ్ ఆక్సిజన్ సంథింగ్ ఏదో అంటారు వాటిని. ఇవైతే ఈ గ్రీనరీ చాలామంది మ్యాట్లకి యూస్ చేస్తూ ఉంటారు అలాంటివండి. ఇవన్నీ లిల్లీ పుష్పాలు, కొబ్బరి లీవ్స్. ఇటు సైడ్ అన్ని వాళ్ళ రెంట్కున్న వాళ్ళు పెంచారంట, కార్నర్కి ఉన్నవి. ఆయన పెంచిన మొక్కలు చూపిస్తాను గాయస్. అవి నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించాయి. క్యాప్సికమ్ చెట్టు మీరు ఎప్పుడైనా చూసారా? క్యాప్సికమ్ చూడండి అసలు భలే ఉందనమాట. నేను అసలు షాక్ అయిపోయాను. ఈయనన్ని చాలా వరకు క్యాప్సికమ్ పెంచారనమాట. అదిగోండి ఆ చిన్న చిన్న పాట్లో ఉంది క్యాప్సికాలు. చూడండి భలే ఉన్నాయి కదా. అసలు ఎంత మంచిగా గ్రో అయ్యింది అనిపించింది నాకైతే కనుక. ఇదిగోండి అన్ని దాంట్లో అయ్యే వేశారు. ఒక 2 జామ చెట్లు, ఒక 3 మామిడికాయ చెట్లు, ఒక పప్పాయ చెట్టు అలా వేశారనమాట ప్యాకెట్స్లో. అవి కూడా మంచి గ్రో అయినాయి అనమాట. ఇంకోండి చాలా వరకు క్యాప్సికమే వేశారు. ఏంటంటే పక్కన మడ్డి వచ్చి పడుతుందని చెప్పి ఇంకా అలాగా షీట్ వేస్తున్నట్టున్నారు మొక్కలకి. ఇదిగోండి ఇంకా బ్యాక్ సైడ్ ఒక ఇల్లు, అది కూడా అయిపోతే ఇంకా ఫుల్ అన్నీ అయిపోయినట్టు అన్ని కార్నర్స్. ఇంకా నేనైతే చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట నేచర్ని. ఇంకా ఫస్ట్ టైం నేను పైకి వెళ్ళాను అనమాట. ఇప్పుడు దాకా ఈ ట్యాంక్ పైకి స్టెప్స్ ఎక్కలేదు నేను ఇన్ని ఇయర్స్లో. అసలు పైన ఎలా ఉంటుందో ఒకసారి చూపిద్దాము అన్నట్టు ఎక్కానమాట నేను. పైన సోలార్దీను ట్యాంక్స్ ఉన్నాయి అంతే. ఇది మనీ ప్లాంట్ అనుకుంటా, ఐ థింక్ మనీ ప్లాంట్ మొక్క అండి. ఇదిగోండి ఇది షెడ్. అసలు ఇటు గ్రీనరీ అయితే బాగా పెంచారండి అన్ని హౌసెస్. ఇదిగోండి సోలార్ ట్యాంక్ వచ్చి పైన ఉంటుంది, హాట్ వాటర్కి సంబంధించింది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలామంది వాయిస్ స్లోగా వినిపిస్తుంది అంటున్నారు. కొంచెం ఏమనుకోవద్దు గాయస్, గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. నాకు ఫుల్ కూల్గా ఉందనమాట బయట, ఫుల్ గాలి. అక్కడ చూడండి దేవుడిది కనిపిస్తుంది కదా, నాకైతే భలే అనిపిస్తుంది. అలా గోపురం మన ఇంటికి అలా కనిపిస్తుంటే భలే పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుంది. ఇంకా పిల్లలైతే ఆట అనమాట. లెగ్గానే ఇంకా ఇదిగోండి డాట్ ఉంటుంది కదా, ఈ డాట్తో ఆటలు. ఆ డాట్ సౌండ్ వచ్చినప్పుడల్లా ఆ డోర్ పగిలిపోద్దా అన్నట్టు అనిపిస్తుంది నాకు. మా హస్బెండ్ ఏమో చాలేమ్మా ఇంకా అని చెప్పి పాపం ఒక 5-10 మినిట్స్ అనుకుంటా అంతే ఆడారు వాళ్ళు. ఇంకా కింద తీసుకెళ్ళిపోయాము. వాళ్ళు కూడా నియర్లీ 5:30కే లేచిపోయారు. ఇంట్లో అయితే 7 అయినా లెగరు, ఈవెన్ హాలిడేస్ అప్పుడు. కొన్నిసార్లు అనుకోండి వాళ్ళకి అలా 5:30కల్లా లేసే అలవాటు ఉంది కాబట్టి కొన్నిసార్లు లేసిపోతారు. ఇంక ఇక్కడ కూడా తొందర లేపేశారనమాట నన్ను. ఇట్స్ ఓకే అని చెప్పి
పిల్లలు ఒక్కొక్కసారి ఒకలా ఉంటారు. హ్మ్. బయటికెళ్ళినప్పుడైనా ప్రశాంతంగా పడుకుందాం అనుకుంటాను గానీ, ఇంకా అవ్వలేదు పిల్లలతో. ఇంకా వాళ్ళు లెగిసిన తర్వాత నాకు అస్సలు నిద్ర పట్టదనమాట. ఇంకా సరే నేను కూడా ఇంకా ఈయన దగ్గరికి వచ్చేసాను. మా హస్బెండు వేరే దగ్గర పడుకున్నారు. ఇంకా అక్కడికొచ్చి ఇంకా మా ఆయన్ని కూడా లేపేసాం. మనం పడుకోకపోయినా పర్లేదు, పక్కన వాళ్ళు పడుకోకూడదండోయ్! మనం లేచున్నప్పుడు వాళ్ళు కూడా లేచే ఉండాలి. దీన్నేమంటారో నాకు తెలీదు. మా హస్బెండ్ వింటే సైకో అంటారు. నాకు సంబంధం లేదండి. మేము ఆడుకుంటున్నప్పుడు ఆయన పడుకుంటే ఎలా? అందుకే లేపేసాం. నిద్ర లేపామండోయ్! ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్‌లో రెస్టారెంట్ వీడియోస్, మ్యారేజ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. చూసి సపోర్ట్ చేయండి. అది హైట్ అందట్లేదని చెప్పి మధ్యలో స్టూల్ తెచ్చుకొని చూడండి మా వాళ్ళు. అది తీస్తున్నారు. కరెక్ట్‌గా భలే మాత్రం కొడుతున్నారనమాట పాయింట్‌కి. ఓకే. బాయ్ బాయ్.